మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంతో తలపడబోతుంది. అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లో ఐసీసీ నాకౌట్ మ్యాచెస్లో ఆస్ట్రేలియా అనగానే మన టీమిండియా ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారు. బట్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ప్లేయర్ బ్యాటిల్స్ చూసిన తర్వాత మీరైతే కాస్త రిలాక్స్ అవుతారనుకుంటున్నా. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్ని తొందరగా అవుట్ చేయడం కోసం మన టీమిండియా దగ్గర ఒక కత్తి లాంటి బౌలర్ ఉన్నాడు. సో ఆ బౌలర్ ఎవరు, అలాగే మ్యాచ్లో ప్లేయర్స్ మధ్య ఉండిపోయే టాప్ బ్యాటిల్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 జాస్ ఇంగ్లీష్ వర్సెస్ మహమ్మద్ షమి. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక క్రేజీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాస్ ఇంగ్లీష్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా పేస్ బౌలర్ షమి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్ ఆల్ తీశాడు. బట్ తర్వాత మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయితే ప్రీవియస్గా చూసుకుంటే షమీకు ఇంగ్లీష్ మీద కొంతవరకు మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడగా 13 బాల్స్ వేసిన షమి 16 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో ఇంగ్లీష్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ప్రీవియస్గా షమి తక్కువ బంతులను ఒకసారి ఇంగ్లీష్ని అవుట్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 4 విరాట్ కోహ్లీ వర్సెస్ నాథన్ ఎల్లిస్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా స్పిన్నర్స్ మీద మంచి రికార్డు ఉంది. బోత్ జాంపా మరియు మ్యాక్స్వెల్ ఇద్దరిని చాలా బాగా ఆడాడు. అయితే నాథన్ ఎల్లిస్ లాంటి బౌలర్ విషయానికి వస్తే అతనైతే కాస్త డిఫరెంట్ బౌలర్. బాల్ని స్వింగ్ చేసేదానికంటే పేస్ వేరియేషన్ మరియు ఎక్స్ట్రా బౌన్స్ రాబడుతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక అన్ప్రిడిక్టబుల్ బౌలర్లో ఉంటాడు. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరి మధ్య ఒకసారి బ్యాటిల్ జరిగింది. అండ్ ఒక్క బ్యాట్లో కేవలం ఒక్క బాల్ వేసిన నాథన్ ఎల్లిస్ ఆ ఒక్క బాల్కి విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. దీంతో మరోసారి కోహ్లీ మీద తన ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటాడు. సో దీంతో మనమైతే మోస్ట్లీ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 3 అలెక్స్ క్యారీ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన అలెక్స్ క్యారీ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం అతను బ్యాటింగ్ కూడా అటాకింగ్ వేలో చేస్తాడు. సో మన టీమిండియా అయితే క్యారీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ లెఫ్ట్ హ్యాండర్స్కు మంచిగా బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్ను అతనికి ఎగెనెస్ట్గా యూజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్స్ పడినప్పుడు కుల్దీప్ యాదవ్ క్యారీని చాలా బాగా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ మొత్తం 9 ఇన్నింగ్స్లో తలపడితే 63 బాల్స్ వేసిన అతను 61 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ నెంబర్ ఇంట్లో అతని 9 ఇన్నింగ్స్లో క్యారీను ఏకంగా 5 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఇంతకుముందు చాలా సందర్భాల్లో అలెక్స్ క్యారీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఆడేందుకు ఎంతో తడబడ్డాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ పడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ యాడమ్ జాంపా. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ మన టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఒక స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్గా మారిపోయాడు. అది కూడా పేస్ బౌలింగ్ అగెనెస్ట్గా ఉన్న తన వీక్నెస్ను స్ట్రెంత్గా మార్చుకుని ఇప్పుడు కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. బట్ ఎనివే శ్రేయస్ అయ్యర్కి అయితే జాంపా దగ్గర నుండి కొంతవరకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా యాడమ్ జాంపా అయ్యర్ను స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్లో తలపడితే 64 బాల్స్ వేసిన అతను 56 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రేయస్ అయ్యర్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ తీసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న అయ్యర్కు మరీ అంత ఎక్కువగా లేదు. పైగా మ్యాచ్ ఆడబోయే పిచ్ స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. దీంతో ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మరియు యాడమ్ జాంపా ఇద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 ట్రావిస్ హెడ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇదైతే ఈ మ్యాచ్ని డిసైడ్ చేయబోయే ఒక బ్లాక్ బస్టర్ బ్యాటిల్. మెయిన్ ఇద్దరు ప్లేయర్స్లో ఉన్న స్పెషాలిటీ క్లచ్ ప్లేయర్స్. అంటే ఇంపార్టెంట్ మ్యాచెస్లో చాలా బాగా ఆడే ఆటగాళ్ళు వీళ్ళు. సో ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్కి అయితే మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన సెంచరీ ఇప్పటికీ కళ్ళు ముందు కదులుతుంది. సో దీంతో మన టీమిండియా ట్రావిస్ హెడ్ని ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిదే. కానీ ప్రజెంట్ మన దగ్గర చూసుకుంటే అంత స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ యూనిట్ లేదు. బట్ ద మ్యాన్, ద స్వాగర్, ద క్లచ్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో మన టీమిండియాకు చాలా కీలకంగా మారబోతున్నాడు. ఎందుకంటే అతనికి ప్రీవియస్గా వన్డే ఫార్మేట్లో ట్రావిస్ హెడ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. పైగా ముందు చెప్పుకున్నట్టు అతను మన టీమిండియాకు ఒక క్లచ్ ప్లేయర్. హై ప్రెజర్ ఉండే సిచ్యువేషన్లో చాలా మంచిగా రాణిస్తూ ఉంటాడు. సలన హార్దిక్ పాండ్యా కొత్త బాల్తో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఖచ్చితంగా స్టార్టింగ్లో అతని ట్రావిస్ హెడ్కి ఎగెనెస్ట్గా యూజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 14 బాల్స్ వేసిన అతను 21 పరుగులు ఇచ్చాడు. అంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ ఈ 3 ఇన్నింగ్స్లో అతను ట్రావిస్ హెడ్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. విచ్ మీన్స్ హార్దిక్ పాండ్యాకి అగెనెస్ట్గా ట్రావిస్ హెడ్ యావరేజ్ కేవలం 10.5గానే ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యా మరి మన కెప్టెన్ రోహిత్ శర్మ సరిగ్గా ఒక ప్లాన్ వేసుకుంటే ట్రావిస్ హెడ్ని ఈజీగా అవుట్ చేయొచ్చు. మెయిన్ హార్దిక్ పాండ్యా షార్ట్ బాల్స్ బాగా వేస్తాడు. అలాగే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కూడా బాగానే స్వింగ్ చేస్తాడు బాల్ని. సో ట్రావిస్ హెడ్కి అలానే 2 విషయాల్లో వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మన వాళ్ళు ఎలా అయినా సరే ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని ఫస్ట్ 5 ఓవర్స్లోపు అవుట్ చేయాలి. అప్పుడే మన టీమిండియాకి గెలిచే అవకాశాలు బాగా పెరుగుతాయి. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్కి ఎగెనెస్ట్గా మన టీమిండియా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ హార్దిక్ పాండ్యానే. అతను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలు వికెట్ ఖచ్చితంగా తీసి పెడతాడు. ఇక వీటితో పాటు ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్లీ మన ఓపెనర్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బౌలర్స్. సో మన ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. అండ్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బౌలర్స్ చూసుకుంటే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మర్సే. స్పెన్సర్ జాన్సన్ అండ్ బెన్ డోర్షీస్ ఇద్దరు కూడా కొత్త బాల్ను బాగా స్వింగ్ చేస్తున్నారు. మెయిన్లీ స్పెన్సర్ జాన్సన్ గుర్బాచ్కి వేసిన బాల్ ఇంకా మైండ్లోంచి పోలేదు నాకు. సో ప్రీవియస్కి ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో షాయిన్ అఫ్రీది రోహిత్ శర్మకి ఆల్మోస్ట్ అలాంటి బాల్ వేసి అవుట్ చేశాడు.
దీంతో ఈ మ్యాచ్లో మనం రోహిత్ శర్మ మరియు స్పెన్సర్ జాన్సన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని చూడొచ్చు. అలాగే శుభ్మన్ గిల్ మరియు బెన్ వార్సిస్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టాప్ నాచ్ బ్యాటిల్ పడుతుంది. అయితే వీటికంటే మరి ఇంపార్టెంట్ బ్యాటిల్ స్టీవ్ స్మిత్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. సో ప్రజెంట్ ఆస్ట్రేలియా లైనప్లో స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగలిగే ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఒక్కడే. దీంతో మన వాళ్ళు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్పేట అతనికి జడేజా, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ ముగ్గురు మీద కూడా మంచి రికార్డు ఉంది. మెయిలీ జడేజాకి అగెనిస్ట్గా 111 యావరేజ్ ఉంది. అలాగే కుల్దీప్కి అగెనిస్ట్గా చూసుకుని 63 యావరేజ్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో మన వాళ్ళు స్టీవ్ స్మిత్కి అగెనిస్ట్గా వరుణ్ చక్రవర్తిని ఎక్కువగా యూజ్ చేయాలి. ఎందుకంటే వరుణ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఎవరు పిక్ చేయలేకపోతున్నారు. పైగా ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా బ్యాటిల్ జరగలేదు. సో డెఫినెట్లీ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో అయితే స్టీవ్ స్మిత్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక వీటితో పాటు డెత్ ఓవర్స్లో గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు షమి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండొచ్చు. మెయిలీ ప్రీవియస్గా షమి మ్యాక్స్వెల్ని డామినేట్ చేశాడు, 3 times అవుట్ చేశాడు. అండ్ ఆల్సో మానస్ లబుషన్ మరియు జడేజా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండొచ్చు. ఎందుకంటే జడేజాకి అగెనిస్ట్గా లబుషన్ చాలా ఇబ్బంది పడ్డాడు ప్రీవియస్గా. ఇన్ఫాక్ట్ 3 times అవుట్ కూడా అయ్యాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.